శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. ఇక్కడ అధ్యాస సర్వానుభవ సిద్ధం కాబట్టి దానికోసం ప్రమాణాన్ని వెతకడం వ్యర్థ ప్రయాస. అధ్యాస అనేది సర్వానుభవ సిద్ధం కాబట్టి దానికోసం ప్రమాణాన్ని వెతకడం వ్యర్థ ప్రయాస. ఎందుకు? సర్వలోక ప్రత్యక్ష అన్నారు. ఈ అధ్యాస సర్వజనులకి ప్రత్యక్షం. అధ్యాసకి చివరి విశేషణం ఇదే, ఆరోది. కర్తృత్వ భోక్తృత్వ లక్షణ, తర్వాత సర్వలోక ప్రత్యక్ష. ఈ అధ్యాస సకల జనులకి ప్రత్యక్షము. ప్రత్యక్షం అంటే అనుభవంలో ఉందని అర్థం. అధ్యాస ప్రత్యక్షం అవ్వదు కదా, ప్రమేయంలాగా. ప్రమాణాలకు ప్రత్యక్షం కదా, అనుభవంలో ఉందని అర్థం. ఎందుకంటే నేను నాదనే వ్యవహారము సర్వానుభవ సిద్ధమే కదా, అది అధ్యాస లేకుండా కుదరదు. అందుచేత ఈ అధ్యాసని తీసివేయడానికి శాస్త్ర ప్రవృత్తి కుదురుతుంది. శాస్త్ర ప్రవృత్తే కానీ ఇంక వేరే ప్రవృత్తి లేదు. శాస్త్రం దేనికి ఇదంతయా అని ఇది ఆత్మను చూపించదు. ఆత్మయందున్న ఆరోపాన్ని తీయడానికి శాస్త్రం పనిచేస్తుంది. అందులో అధ్యాసని ఆరోపాన్ని తీయడానికి శాస్త్రం ప్రవృత్తి. ఇప్పుడు శాస్త్రమే కదా మరి. అహంకార అధ్యాసని, నేను అని అధ్యాసని పెట్టుకుని మిగతా అన్ని అధ్యాసలు జరుగుతాయి. అలా జరిగినా కూడా ఇంద్రియాలు దేహము మొదలైన వాటి యందు ఆత్మాధ్యాస కలిగిందనుకోండి, నేను అని అధ్యాస జరిగినప్పుడు అన్ని అధ్యాసలు జరుగుతాయి. అన్ని అధ్యాసలు జరిగినా కూడా ఇక్కడ నేను వదిలి ఇంద్రియాల దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇంద్రియాలు వదిలి దేహము, నేను దేహం దగ్గరికి వస్తాం కదా, లేకపోతే ఆకలి దప్పిక అని ప్రాణధర్మానికి వస్తాం కదా. అలా వచ్చినప్పుడు వాటి యందు ఆత్మాధ్యాస కలుగుతుంది. ఆత్మాధ్యాస కలిపినప్పుడు అప్పుడు ఆత్మాధ్యాస కలిగి మధ్య ఉన్న అహం అధ్యాస, నేనని అధ్యాస కదా జరుగుతుంది. నేనని అధ్యాస కలిగింది. ఆ మధ్యలో ఉన్న అహం అనే అధ్యాస తాను ఉన్నా కూడా లేనట్టు దాగి ఉంటుంది. అది నాకు ఆకలి అన్నప్పుడు ప్రాణాన్ని అయిపోతాను, నాకు బాగోలేదు అన్నప్పుడు శరీరం అయిపోతాను. అలాగే నా కన్ను బాగోలేదు ఇంద్రియం అయిపోతాను. అప్పుడు నేను లేకుండా పోతుందా? నేను దాగి ఉంటుంది. నేను అనే అధ్యాస దాగి ఉండి ఈ అధ్యాసలో ఎక్కువగా పనిచేస్తుంది. అందుచేత సాక్షి అయిన ఆత్మకి అంతఃకరణ మొదలైన వాటి యందు అధ్యాస చేస్తున్నారు అని చెప్పడం కారణం అది. సాక్షి అయిన ఆత్మకి అంతఃకరణము మొదలైన వాటిలో అధ్యాస చేస్తున్నారు అని చెప్పడం, మొదలైన వాటిలో అని చెప్పడం కారణం అది. నేను అన్నిటికీ వాడతాం. నిజంగా చూస్తే సాక్షిని అంతఃకరణలో అధ్యాస చెయ్యకుండా ఇంద్రియాల యందు అధ్యాస చేయడం వీల్లేదు. సాక్షిని అంతఃకరణలో ఈ సాక్షి స్వరూపాన్ని నేననే దానిలో అధ్యాస చేయలేదనుకోండి, చేయకపోతే ఇంద్రియాల యందు అధ్యాస చేయడం కుదరదు. నేను అన్నప్పుడే ఇంద్రియాల యొక్క నొప్పి తెలుస్తుంది. నిద్రలో కాలు ఇరిగింది అనుకోండి, కట్టుకట్టని చేస్తారు, నిద్రపోతున్నప్పుడు కాలు ఇరిగింది, దాని నొప్పి అవి తెలియవు. అందువల్ల ఆ అంతఃకరణలో అధ్యాస చేయకుండా ఇంద్రియాల యందు అధ్యాస చేయడం వీలు కాదు. ఇలా మొదలు లేని చివరలేని జనులు స్వభావమై ఉన్న ఈ తప్పు తెలివి రూపమైన ఈ అధ్యాస అంటే మొదలు ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. జ్ఞానం వస్తే పోతుందని అర్థం దానికి. అందులో మొదలు లేని చివరి లేని జనులు స్వభావమై ఉన్న తప్పు తెలివి అనే రూపమై ఉన్న ఈ అధ్యాస కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని కలిగించడం సకల జనులకి ప్రత్యక్షమై ఉంది. ఈ వాక్యము అధ్యాస విచారమంతటినీ ఒక చోటికి పిండీకృతం చేసి చూపించింది. ఇంతకంటే ఇంకేం లేదు. కర్తృత్వ భోక్తృత్వమే సంసారం. అది ఎలా అంటే అధ్యాసకి మొదలు లేదు చివర లేదు అనే వచనం. అనాది అనంత అంటే అదే అర్థం. మొదలు లేదు చివరి లేదు అనే వచనము అధ్యాసని ఒక కాలంలో నడిచే కార్యమని భావించడం తప్పు అని తెలియజేస్తున్నారు. కాలంలో నడిచేది కాదు. కాలం అనేది అధ్యాసయే అవడం చేత, కాలం అనేది కూడా అధ్యాసయే అవడం చేత అధ్యాస ఎప్పుడు అయింది అని కానీ ఎప్పటికీ ముగిస్తుంది అని కానీ ఆలోచించడానికి వీలు కాదు. శ్రీరామనామ సంకీర్తనలో ఈ అధ్యాస గురించి ఎప్పుడు పోతుందో ఎప్పుడు తొలగిపోతుందో అని పాటలు పాడుతుంది. అలాగే అది కాలంలో జరిగేది కాదు. ఎప్పుడు పోతుందో పాట పాడిన పోవడానికి
అది తప్పు. కాలం అనేది అధ్యాసి అయ్యింది. అధ్యాస ఎప్పుడు అయిందని కానీ ఎప్పుడు ముగుస్తుందని కానీ ఆలోచించడానికి వీల్లేదు. అందుకే అంటున్నాం నేను అని అధ్యాస మొదట, నాది అని అధ్యాస, ధర్మాధ్యాస ఆ తరువాత ఇలా కలుగుతుంది అని భావించేవాళ్ళు అధ్యాస అనాది అనంతమనే దాన్ని సరిగా తెలియలేక ఉన్నారు అని అర్థం. ప్రతిజ్ఞా భాషల్లో అధ్యాస చేసి ధర్మిలను ఒక్కొక్క దానిని వేరు చేసి తెలుసుకోకపోవడం వల్ల ధర్మి అంటే ఆత్మ, ఇది చిదాత్మ స్వరూపము, చిత్తు సత్తు ఆనంద స్వరూపము. ధర్మము ఏదైతే దాని చిత్తు ఇది చిదాత్మ స్వరూపము అని ధర్మాలు. దాన్ని అనాత్మ ధర్మాలు అనృతము, జడము, దుఃఖము. ఇలా ఒక్కొక్క దాన్ని వేరు చేసి తెలుసుకోకుండా ఉండడం, సత్యానృతాన్ని కలగలుపు చేసుకోవడం, వ్యవహారం చేయడం, ఇవన్నీ ఒకటైన తరువాత ఒకటి కలిగిందని భావించకూడదు అనేది ఇదే కారణం. ఎందుకంటే కళలో ఇది జాగ్రత్తే, అంతేకాని కళ అని చూడం. మెలకు వచ్చాక కళ అంటాను కానీ కళానుభవంలో అది మెలకువనే అనుకుంటాం. అంతేకాని ఇది కలరా అని కళ చూస్తామా? మెలకువే అనుకుంటాం. ఆ మెలకువే ఇక్కడ కనపడే ఆ కళలో కనిపించే ప్రపంచము ఎప్పటి నుండో ఇలా ఉందనే అనిపిస్తుంది. ముందు కూడా ఇలాగే ఉంటుంది, నేను మాత్రం ఉన్నాను అనుకుంటాం. ఇది మనం నమ్ముతాం. ఇలా నమ్మి ఉన్నా కూడా అది నిలిచిపోతుందా? మెలకువ రాగానే అదంతా కళ అయిపోతుంది. అక్కడ ఆ కళలో కనిపించిన ప్రపంచము కేవలము తోపికే అని నిశ్చయ జ్ఞానము మెలకువలో కలిగేస్తుంది. అలా కలిగినట్లు అధ్యాస దృష్టితో అనాదియు అనంతము అవుతుంది. అధ్యాస కూడా అధ్యాస అనుభవంలో, కళ అనుభవంలో ప్రపంచము సత్యం ఇది ఎప్పుడు ఉండిపోతున్నట్టు అధ్యాస దృష్టితో చూస్తే అధ్యాస అనుభవంలో అనాది అనంతము అయి ఉంటుంది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వచ్చిందో అనే ఉంటుంది. అయినా కూడా జ్ఞాన దృష్టితో అది ఎప్పుడు లేనేలేదు. ఎప్పుడు లేనేలేదంటే ప్రస్తుతం సమకాలయేవ, ఇప్పుడు కూడా లేదు, భవిష్యత్తు ముందు కూడా ఉండదు. దానికే భాష్యకారులు ఏమన్నారు? సూత్ర భాష 4:1-13లో త్రిషు అపి కాలేషు అకర్తృత్వ అభోక్తృత్వ స్వరూపం బ్రహ్మాహమస్మి నేతః పూర్వమపి కర్త భోక్త వాహమాసం నా ఇదానీం నాపి భవిష్యత్ కాలే ఇది బ్రహ్మవిత్ అవగచ్చతి. 3 కాలాలలోనూ కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ లేని బ్రహ్మయే నేను. త్రిషు అపి కాలేషు అకర్తృత్వ అభోక్తృత్వ స్వరూపం బ్రహ్మాహమస్మి నా ఇతః పూర్వమపి కర్త భోక్త వాహమాసం. దీనికి ముందు నేను కర్తని కాను, భోక్తను కాను. నా ఇదానీమపి, ఇప్పుడు కాదు, భవిష్యత్ కాలే ఇది, ఇక ముందు కూడా ఉండను అనియే బ్రహ్మవిత్ అవగచ్చతి. ఇలాగనే బ్రహ్మజ్ఞాని నిశ్చయించుకుంటాడు, ఎప్పుడూ నాకు అధ్యాస లేదని. ఇలా భాష్యకారులు చెప్పి ఉన్నా కూడా ఏమంటే మోక్షం అనేది నిత్యసిద్ధమై ఇక్కడే ఇప్పుడే సరిగా తెలుసుకోవడం వల్ల దొరికే బ్రహ్మాత్మభావం అయి ఉండడం చేత శంకర్లు ఉద్దేశం ఈ రకంగా చెప్పాడు. ఇలా ఉన్నా కూడా వ్యాఖ్యానకారులు అనర్వచనీయ అవిద్యని తొలగించుకున్న తరువాత కూడా జ్ఞానియు అవిద్యాలేశంతో జీవన్ముక్తుడుగా ఉంటాడంటారు. తింటున్నాడు, తిరుగుతున్నాడు, కూర్చున్నాడు అని కనిపిస్తున్నాయి కాబట్టి వాడికి ఇంకా అవిద్యాలేశం, వీడు బయట ఉండే జ్ఞాని గురించి చెప్తాడు. ఆయన అలా నిర్భరంగా ఉన్నాడు, ఆయన లోతు ఎవరికి తెలుసు, ఏముందో ఆయన మనసులో అని పూర్వీకులు అనేవారు. మేధావుల యొక్క లోతు ఎంత ఉందో అని. జ్ఞాని లోతు వీడికేం తెలుస్తుంది? వాడికి అవిద్యాలేశం ఉందని చెప్తాడు. అవిద్యాలేశంతోనే జీవన్ముక్తుడై దేహం పడిపోయిన తర్వాత మోక్షం పొందుతాడని వ్యాఖ్యానకారుల అభిప్రాయం చెప్పారు. ఇది ఆచార్యులు సమ్మతం కాదనేది అత్యంత స్పష్టంగా ఉంది కదా. మొత్తానికి అధ్యాస ఎప్పుడూ లేదని అర్థం. త్రిషు కాలేషు అని చెప్పేశాడు కదా, ఇంకా అవిద్యాలేశం ఏముంది? ఇప్పుడు అధ్యాస జనుల స్వభావం. అధ్యాస ఏదో ఒక కారణం చేత వచ్చింది కాదు, విచారించకుండా ఉన్నప్పుడు అవిచార సిద్ధమది, అదియే సరి అని తోస్తుంది, అధ్యాసే నిజమని తోస్తుంది. విచారించకుండా ఉన్నప్పుడు అవిచార దీంట్లో అందువల్ల
విచారించకపోవడమే దాని నిమిత్తం, కానీ ఇంకో ఏదో నిమిత్తం చేత వచ్చింది కాదు ఇది. ఇప్పుడు అధ్యాస మిథ్యాప్రత్యయ రూపం అంటే ఏంటి? అది కాని దానిని అది అని తెలియసే తెలివి రూపమైనది. అందుచేతనే సరి అయిన జ్ఞానంతో ఇది బాధితమైపోతుంది, తెలుసుకుంటే బాధితమైపోతుంది. ఇది అధ్యాస మిథ్యారూపం. అధ్యాస కర్తృత్వ భోక్తృత్వాన్ని కలిగిస్తుంది. ఒక పని చేసి దాని ఫలాన్ని అనుభవించడం అనేది జనులకి నిజమైన స్వభావం కాదు. సమాజంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాణికి ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పని చెయ్యాలి, ఒక పని చేసి ఫలాన్ని అనుభవించాలి అనేది కదా, అదే ఫండమెంటల్ రూలు సమాజంలో. అలా ఒక పని చేసి దాని ఫలాన్ని అనుభవించడం అనేది జనుల యొక్క నిజమైన స్వభావం కాదు. మరేమంటే వాళ్ళ తప్పు తెలివితేనే అది తోస్తుంది. పని చెయ్యాలి, ఫలాన్ని అనుభవించాలి, క్రియాకారక ఫలం. పని చెయ్యాలి, ఫలాన్ని అనుభవించి తప్పు తెలివితేనే తోస్తుంది. బుద్ధి, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మము, ఇవన్నీ ఆత్మ యొక్క ధర్మాలని తార్కికులు అంటారు. దీన్ని అంగీకరించి అనుకోండి, ఒక పని చేసి ఫలాన్ని అనుభవించాలి అనేది అయితే దాన్ని అంగీకరించి అనుకోండి, అప్పుడేమవుతుంది? కర్తృత్వము, భోక్తృత్వము ఆత్మ యొక్క స్వభావమే అయిపోతుంది. ఎందుకంటే తార్కికులు అదే అంటారు కదా, ధర్మం, ఆత్మ యొక్క ధర్మాలు అంటే స్వభావమే అయిపోతుంది. అయితే వేదాంత మతంలో ఏం చెప్పింది? వేదాంత మతంలో ఆత్మని అంతఃకరణాన్ని పరస్పరంగా అధ్యాస చేయడమే కర్తృత్వానికి భోక్తృత్వానికి కారణమే ఉందంటున్నాడు. ఆత్మని అంతఃకరణని పరస్పర అధ్యాస చేస్తేనే కర్తృత్వం భోక్తృత్వానికి కారణం అంటున్నారు. ఆత్మ అంటే తాను, అంతఃకరణ తాను కానిది, రెండింటిని అధ్యాస చేసుకోవడమే కర్తృత్వ భోక్తృత్వానికి కారణం అంటున్నారు. జనులందరికీ ఇది ప్రత్యక్ష అనుభవమై ఉంది. అంటే అందరికీ అధ్యాస అనుభవంలో ఉంది. ఎందుకంటే మన బుద్ధి, ఇక్కడ వివరించాలి కొంచెం, మన బుద్ధి మనకి కనిపించదు. మన బుద్ధి మనకి కనిపిస్తుందా? అలాగని బుద్ధి లేదంటావా? దేవుడు లేడు అనే నాస్తికుడు కూడా బుద్ధి లేదు అని చెప్పలేడు కదా. దానికి బయట ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాణాలని మనము బుద్ధి ఉందా లేదా అని బయట ప్రమాణాలను అడుగుతావా? ఇంద్రియాలను అడుగుతావా? బుద్ధి ఉందా లేదా అని కన్ను చూడు, చెవిని విను అని అడుగుతావా? అడగం. మనకి బుద్ధి ఉంది అనడానికి ఏ ప్రమాణం ఏ రకంగా అక్కర్లేదో, అలాగే అధ్యాస ఉంది అనడానికి కూడా అనుభవమే చాలు. బుద్ధి అనడానికి అనుభవమే కదా ప్రమాణం, అధ్యాస ఉంది అనడానికి కూడా అనుభవమే ప్రమాణం. ప్రమాణాలు వెతుక్కోం కదా, బుద్ధి ఉందన్న ప్రమాణాలు వెతుక్కోము, అధ్యాస ఉందనడానికి కూడా అనుభవమే ప్రమాణంగా ప్రమాణం వెతకం. ప్రమాణాలు అక్కర్లేదు కాబట్టి వ్యాఖ్యానకాలు వాదము సముచితం కాదు. వాళ్ళ ప్రమాణాలు ఉండాలంటారు కదా, అది సముచితం కాదు. ఈ సంగతిని సర్వలోక ప్రత్యక్ష అని విశేషం ద్వారా భాష్యకాలు చూపించారని అనుకున్నాం. ఇది వరకు చెప్పింది ఏంటి? అధ్యాస చేతనే జ్ఞాతృత్వము, కర్తృత్వము, భోక్తృత్వము కలుగుతుంది అని అన్నాం. అంటే ఏంటి? అధ్యాస చేతనే ప్రత్యక్షాది ప్రమాణాలు సిద్ధిస్తున్నాయని వివరణకారులు, కొంతమంది పంచపాదిక వివరణకారులు అని ఏమంటారు? ప్రమాణాలు 4 కావాలంటారు పంచపాదిక వాళ్ళు. ఇది శృత్యార్థాపత్తి, దృష్టార్థాపత్తి అనే ప్రమాణాలు ఇచ్చి అవిద్యను వాడు సమర్థిస్తారు. శృత్యార్థాపత్తి, దృష్ట్యార్థాపత్తి. పంచపాదిక వివరణలో ప్రత్యక్షము, అనుమానము, అర్థాపత్తి, శృతి అని ప్రమాణాలని 4 చెప్తారు. ఇష్టసిద్ధి అనే స్వతంత్ర ప్రకరణం, ఇష్టసిద్ధి ఎవరు రాశారు? అప్పయ్య దీక్షితుడు రాశారు. ఆ ప్రకరణంలో అనుభూతి రూపుడైన ఆత్మకి, అంటే అనుభవ రూపుడు అనమాట, అనుభవ రూపుడైన ఆత్మకి దృశ్యమైన ప్రపంచానికి భేదము గాని అభేదం గాని భేదాభేదం గాని కుదరదు. కావున అది అనర్వచనీయం. ప్రపంచము అనర్వచనీయమైన మాయా లేక అవిద్య అయినట్లు సిద్ధిస్తుందని తర్కంతో సిద్ధపరిచి ఊరుకోకుండా ఇదే శృతి అభిప్రాయమని శృతిని ప్రమాణంగా అని చెప్పాడు. అంటే శృతే ప్రమాణం అంటాడు. వాళ్ళ ప్రమాణాలేమో ప్రత్యక్షమానము ఇత్యాది. ఈయనేమంటే మొత్తం తీసుకొచ్చి ఇష్టసిద్ధి చెప్పిన అతను శృతి ప్రమాణం అని అంటాడు. ఇక భామతికారులు అధ్యాస రూపమైన అవిద్యాసిద్ధికి ప్రమాణాలను ఉదాహరించలేదు ఇతను. అయితే ప్రత్యక్షాది ప్రమాణాలకి శృతికి విరోధం ప్రత్యక్షాది ప్రమాణాలకి శృతికి విరోధం కలిగింది అనుకోండి,
స్మృతికి విరోధమైనప్పుడు శృతిని అంటాడు కదా. అలాగే ప్రత్యక్షాది ప్రమాణాలకి శృతికి విరోధం కలిగినప్పుడు శృతియే ప్రబలమైన ప్రమాణం అన్నాడు అతను కూడా. ఇతను కొంచెం యుక్తి కూడా తీసుకోవాలన్నాడు, తర్కం కూడా తీసుకొని ఈయన అన్నాడు. అయితే భాష్యకారులు ఏమన్నారు, వేదాంత శాస్త్రంలో ఆత్మ అవిద్య మొదలైన తత్వాలు, అవి ఆత్మ అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి అని మొదలైన తత్వాలని అనుభవంతో తెలపడానికి బయలుదేరాయే కానీ వేదాంత శాస్త్రంలో, అంతేగాని వాటిని ప్రమాణాలతో తెలపరాదని భాష్యకారుల ఆశయం. ఆత్మ శాస్త్రంతో తెలియబడదు, ఆత్మ అనుభవంతో తెలియబడుతుంది. మరి శాస్త్రంతో ఏం పని, ఆత్మీయమున్న అడ్డు తీయడానికి ఉపయోగపడుతుంది. కన్ను బాగుందండి, కన్నులో దోషం లేదు, పొర ఉంది. డాక్టర్ దగ్గరికి ఏం చేస్తాడు, నా కన్ను కనిపించినట్టే పొర తీయడం, అడ్డు తీయడం పని. కన్ను ఉన్నదన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే వైద్యుడు చేసినట్టుగా శాస్త్రం ఏం చేస్తుంది, అడ్డు తీస్తుంది, అవిద్య అడ్డుని. అందులో ప్రమాణ వ్యవహారమే అవిద్యా పురస్సరంగా ఉందని అనుభవసారి అయిన భాష్య ప్రక్రియకి ఇవన్నీ విరుద్ధమైన అర్థాలు. ఎందుకంటే ప్రమాణాలు చెప్పాను, ప్రమాణాలు పిల్లలు, అధ్యాస తల్లి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, ప్రపంచం అనేది తల్లి, ఇంద్రియాలు పిల్లలు. ఇంద్రియాలు ఎప్పుడు పిల్లలు తల్లిని చూస్తున్నట్టుగా ఇంద్రియాలు ప్రపంచాన్నే చూస్తాయి, అందుకని బహిర్ముఖంగా ఉంటాయి. ఇందువల్ల ప్రపంచం నుంచి తయారయ్యాయి ఇన్స్ట్రుమెంట్స్. ఇంద్రియాలు ఇన్స్ట్రుమెంట్స్ అంటే పంచభూతాల ప్రపంచంతో తయారయ్యాయి. దేంతో తయారయ్యాయో దాని వైపు చూస్తాయి, అది తల్లి. అందులో ప్రమాణాలు పిల్లలు, అధ్యాస తల్లి. ఆత్మకంట ముందు పిల్లల, లేదా తల్లియే ముందా, తల్లియే ముందు కదా. అందువల్ల అధ్యాసయే పిల్లలైన ప్రమాణాలు. అధ్యాస సిద్ధిగా పనికొస్తాయా? అధ్యాసం పిల్లలైన ప్రమాణాలు కదా, అధ్యాస సిద్ధికి పనికొస్తాయి, అవి పనికిరావు కదా. కనుక ఇక్కడ ఈ అధ్యాస సర్వజనులకి అనుభవంలో ఉంది. ఈ అనుభవ సిద్ధమైన అధ్యాసకు మరి ఏ ప్రమాణము అవసరం లేదని చెప్పినట్లయింది. సాక్షి అనుభవమే ఇక్కడ ప్రత్యక్షము అని పిలిచారు. ఇక్కడ సాక్షి అనుభవమే ప్రత్యక్షము అని పిలిచారు. సర్వలోక ప్రత్యక్ష అన్నాడు కదా. సర్వలోక ప్రత్యక్ష అంటే సాక్షి అనుభవమే ఇక్కడ ప్రత్యక్షం చెప్పారు. ప్రత్యక్షం అంటే వీళ్ళు అనుకుంటారు ప్రమాణాలు అనుకుంటున్నారు, లేకపోతే శాస్త్రం ప్రమాణం అనుకుంటున్నారు. అందువల్ల ఇక్కడ సాక్షి అనుభవమే ప్రత్యక్షం అన్నారు. అనుభవానికి కలంతా ఎవరికి ప్రత్యక్షము? కన్నుక, మనస్సుక, ఏ ఇంద్రియానికి? కలలో కనిపించే కళ్ళు, ముక్కు, చెవి అనే అనేకంతో కూడుకున్న ప్రపంచము, మనస్సులు, బుద్ధి అన్నీ కలిపి కళ అనే ప్రపంచం ఎవరికి? సాక్షి అనుభవానికి కళ ప్రత్యక్షం. నిద్రలో ఏమీ లేదనేది సాక్షి అనుభవానికి ప్రత్యక్షం. ఈ రెండు ఒప్పుకున్నప్పుడు మెలకువంతా ఈ సాక్షి అనుభవానికి ప్రత్యక్షం అని ఎందుకు ఒప్పుకోవు? అందువల్ల ప్రత్యక్షమున అర్థం సాక్షి అనుభవం అనే దాన్నే ఇక్కడ ప్రత్యక్షమున అర్థం. అధ్యాసికి అనుభవమే ప్రమాణం, వేదనానుభవ ప్రమాణం కాదు, ప్రత్యానుభవం ప్రమాణం కాదు అని అర్థం. ఇలా తీసుకొచ్చారు. ఇప్పుడు అధ్యాసయే సంసార అనర్థానికి కారణం. ఇది కన్నడ సుగుమాలో ఉంది, సంస్కృతంలో లేదు. అధ్యాసయే సంసార అనర్థానికి కారణం. తార్కికులు చెప్పేది ఏంటంటే కర్తృత్వము, భోక్తృత్వము ఆత్మ యొక్క స్వభావమే. మిథ్యాజ్ఞానం చేత అంటే తప్పు తెలివి చేత రాగద్వేషాదులు, వాటితో కలిగే ఉదర బాధ, అత్యాస అంటే శరీర బాధ, అత్యాస మొదలైన దోషాలు కలుగుతాయి. దీనివల్ల మిథ్యాజ్ఞానం చేత రాగద్వేషాలు, వాటి చేత ధర్మాధర్మ రూప ప్రవృత్తులు కలుగుతాయి. వాటి చేత రకరకాల జన్మలు కలుగుతాయి. వాటి చేత దుఃఖం కలుగుతుంది. తార్కికులు కడుపు మంట అంటారు. వేదాంతులు చెప్తారు కర్తృత్వ భోక్తృత్వమే మొదట అధ్యాస చేత కలిగి ఉండడం చేత అధ్యాసి అన్ని అనర్థాలకి మూలం అనేది వేదాంత సిద్ధాంతం. ఆత్మలు అనేకులు, కర్తృభోక్తృ స్వరూపులు అని అధ్యాసి అన్ని కీడులకి మూలమే ఉండడం చేత ఆత్మలు అనేకులు అనుకుంటాం. ఎవరికి పోదు, అది ఎవరికి పోదు. ఆత్మలు అనేకులు, కర్తృభోక్తృ స్వరూపులు అని అధ్యాసి అన్ని కీడులకి మూలమే ఉండడం చేత ఆత్మ ఒక్కడే, ఆత్మ కర్త కాదు, ఆత్మ భోక్త కాదు అని జ్ఞానము దాన్ని పరిహరిస్తుంది. ఆత్మ అనాత్మల అధ్యాసయే అవిద్య.
ఆత్మైకత్వ జ్ఞానమే విద్య. అధ్యాస స్వరూపాన్ని వివరించినప్పుడు భాష్యకారులు అధ్యాస భాష్యాన్ని వివరించినప్పుడు భాష్యకారులు సాక్షియందు అనాత్మలన్నింటినీ అధ్యసిస్తారని చెప్తాడు. అలా చెప్పినా కూడా సాక్షిత్వం నిజంగా ఆత్మ యొక్క నిజస్వరూపం కాదు. సాక్షియందు సమస్త వ్యవహారాలు, అనాత్మకి సంబంధించిన సమస్త వ్యవహారాలు ఆ సాక్షియందు అధ్యసిస్తారు. సాక్షి స్వరూపమని ఆత్మయందు అధ్యసిస్తారు. సాక్షి అంటే సాక్ష్యం ఉండాలి కదా, అంటే సాక్షి స్వరూపం మీద అధ్యసిస్తారు. నాయన సాక్షిత్వం నిజమైన ఆత్మ యొక్క నిజస్వరూపం కాదు. ఎందుకంటే సాక్షికి ఒక విషయం లేకుండా సాక్షిత్వం ఉండదు. సాక్షి అంటే ఒక విషయం ఉండాలి, సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉన్నప్పుడు సాక్షి అవుతుంది. ఒక విషయం లేకుండా సాక్షిత్వం ఉండదు. కళతోచింది ఆత్మ సాక్షి అను, బాగుంది. మెలుగు తోచింది ఆత్మ సాక్షి అను, బాగుంది. సుషుప్తిలో దేనికి సాక్షి? సాక్ష్యం లేదు, అక్కడ సాక్ష్యం లేదు, సాక్షిత్వం ఉండదు విషయం లేకుండా. సాక్షికి గోచరమైన అంతఃకరణాదులన్నీ మిథ్య అయిపోయాయి కదా. ఆత్మజ్ఞానం చేత అంతఃకరణాదులన్నీ, సాక్షి యందు గోచరించే అంతఃకరణాదులన్నీ మిథ్యా, తప్పు తెలివి అవడం చేత సాక్షిత్వము మిథ్యే అయిపోతుంది. సాక్ష్యమే లేనప్పుడు సాక్షిత్వం దేనికి? అది మిథ్యే అవుతుంది. ఆ కారణం చేత ఆత్మ సాక్ష్యం తెలుసుకోవడం కూడా అధ్యాసయే. అందులో సాక్షి అంటే అధ్యాసతో పెట్టి సాక్షితో వేదాంతాన్ని బోధిస్తూ ఉంటాం. ఆ బోధించినప్పుడు ఆ సాక్ష్యం పోయిందనుకోండి, సాక్షి కూడా మిథ్యే, అది అధ్యాసయే. ఏ రకమైన ఒక వికల్పానికి అవకాశము ఇవ్వని స్వరూపమే ఈ ఆత్మ. అంటే ఇలా అని తెలుసుకొని ఆత్మైకత్వ జ్ఞానము ఇక్కడ విద్య అని చెప్పబడింది. అటువంటి స్వరూపం ఆత్మవిద్య. ఇక్కడ ఎవరికైనా సంశయం రావచ్చు. ఆత్మీయందు అనాత్మని, అనాత్మీయందు ఆత్మని అధ్యసించుకుంటున్నారు అంటున్నారు కదా. అలా ఆత్మీయందు అనాత్మని, అనాత్మీయందు ఆత్మని అధ్యసిస్తుంది నిజమైతే అధ్యస్తమైనదంతా మిథ్య అయిపోయింది కదా. మీరు చెప్పింది మిథ్య అయితే ఆత్మీయందు అనాత్మ, అనాత్మీయందు ఆత్మ మిథ్య అయిపోయింది కదా. అప్పుడు ఆత్మ కూడా అనాత్మలే మిథ్యే కదా, సాక్ష్యాన్ని ఎందుకు అనాలి అని ఎవరికైనా సంశయం రావచ్చు. అది కూడా మిథ్య అవ్వచ్చు కదా, ఆత్మ కూడా అని ఎవరికైనా సంశయం రావచ్చు. దానికి జవాబు ఏంటంటే, మంచి ప్రశ్న వేసావు. అయితే ఏది అధ్యస్తమో అది విషయంగా పరిణమించబడకుండా అధ్యస్థం కాదు కదా. ఏది అధ్యస్తమో అది విషయంగా తెలియబడుతుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇంద్రియాలు, శరీరం సర్వము విషయంగా పరిగణించబడుతుంది. అలా పరిగణించబడకుండా అధ్యస్థం కాదు. కనుక అధ్యస్థమైన ఆత్మ యొక్క సాక్షిత్వము, అధ్యస్థమైన ఆత్మ యొక్క సాక్షిత్వం అది అధ్యస్థం కదా. ఆ సాక్షిత్వము ఆత్మోత్పత్తి గోచరం, నేననే ప్రత్యయంతో తెలియబడే ఏదైతే ఉందో అది అనాత్మ సంబంధం. నేననే ప్రత్యయంతో తెలియబడేది ఏంటి? బుద్ధి. కనుక అధ్యస్థమైన ఆత్మ యొక్క సాక్షిత్వం, అది ఆ సాక్షిత్వం కూడా అధ్యస్థమే కదా. అస్మత్ప్రత్యయ గోచరత్వము, అనాత్మ సంబంధము, ఇది మిథ్య. అనాత్మ సంబంధము మిథ్యే, అస్మత్ప్రత్యయ గోచరము మిథ్యే, అధ్యస్థమైన ఆత్మ యొక్క సాక్షి మిథ్యే. ఈ మూడు మిథ్యే. మిథ్య అయినా కూడా ఆత్మకి అధ్యాస కాలమందు కూడా స్వరూపమైన చైతన్యం తప్పకుండా ఉంటుంది. చైతన్యం మిథ్య కాదు. రాముడు భీముడు అనేది వేషం వేశారండి ఒక నటనలో, రంగులు పూసుకొని అవి చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఒక షూటింగ్ అయింది, కిందకు వచ్చారండి. వీళ్ళిద్దరు టీ కప్పు టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారండి. వాడి పేరు వెంకయ్య, ఇంకోటి పుల్లయ్య. వాడు ఒరిజినల్ వెంకయ్య పుల్లయ్య, రాముడు భీముడు కాదు, నటనప్పుడే అన్నట్టు. ఇక్కడ అధ్యాస సమకాలంలో స్వరూపంగా ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, చైతన్యము సాక్షిత్వం రాముడు భీముడు పేరులాగా సాక్ష్యం వల్ల. అందువల్ల స్వరూపం చైతన్యము తప్పక ఉంటుంది. ఆ స్వరూపము అనధ్యస్థమై ఉంటుంది, అది అధ్యస్థం కానిదై ఉంటుంది, అది సత్యమై ఉంటుంది. సత్యమైన చైతన్యము యందు సత్యము కాని అనృతమైన వస్తువు అధ్యసించబడినప్పుడు ఆ వస్తువును చూచువాడుగా చైతన్యానికి సాక్షి అని పేరు వచ్చింది. కానీ అనధ్యస్థము చైతన్యం. అందుచేతనే ఆత్మ అనాత్మల పరస్పర అధ్యాస నిజంగా కుదరదు అని చెప్పడానికి కారణం అది. మొదట భాష్యకారులు
అనే పూర్వపక్షంగా తీసుకుని పూర్వపక్షము ఇంత మాత్రం సిద్ధాంతమే అయిందని వెనుక మేము అభిప్రాయం పడ్డాం. ఈ దృష్టిలో చూసినప్పుడు ఆత్మీయందు కల్పితమైన అన్ని ధర్మాలు మిథ్య అయిపోయి, అలా అయిపోయినా కూడా అన్ని ధర్మాలు మిథ్య అయిపోయినా కూడా కల్పితం కాకుండా ఉన్న స్వరూపం ఏదైతే ఉందో స్వరూపము, ఆ స్వరూపం ఒక్కటి సత్యమే ఉంటుంది. ఆత్మం హీ నామ స్వరూపం, స్వరూపం మిథ్యం కాకుండా ఉంటుంది. ఎలాగనేది తెలియజేసేదే ఆత్మైక విద్య, ఆత్మైకత్వ విద్య, ఆత్మైకత్వ విద్య. మీమాంసావతరిణికా భాష్యం. అస్య అనర్థహేతోః ప్రహరణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతా ఆరభ్యంతే. అటువంటి అనర్థాలకి కారణమై ఉన్న ఈ అధ్యాసని నాశనము చెయ్యడానికి ఆత్మైకత్వ విద్య తెలియచెయ్యాలని వేదాంతములన్నీ బయలుదేరాయి. వేదాంతములన్నీ అంటే ఉపనిషత్తులన్నీ బయలుదేరాయి. అన్ని అనర్థాలకి అస్య అనర్థహేతో ప్రహరణాయ ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే. అటువంటి అన్ని అనర్థాలకి కారణమై ఉన్న ఈ అధ్యాసని నాశనం చెయ్యడానికి ఆత్మైక విద్య. ఆత్మైక విద్య అంటే టిప్పణి. ఇక్కడ ఆత్మైక విద్య అంటే ఆత్మ ఒక్కడే పరమార్థ సత్యము, ఇదంతా ఆత్మయే, సర్వము ఆత్మయే, ఆత్మకంట రెండవది ఇంకొకటి లేదు అనే జ్ఞానం ఏకత్వ విద్య. అనాత్మ అనేది లేదు అనేది ఆత్మైక విద్య. అది తెలియచెయ్యాలని వేదాంతములన్నీ అన్నాడు. వేదాంతములన్నీ అంటే ఉపనిషత్తులన్నీ. ఉపనిషత్తులన్నీ అంటే ఉపనిషత్తులన్నీ కర్తృత్వ భోక్తృత్వ జ్ఞానము అధ్యాసని స్పష్టంగా తెలియనట్లు పరమార్థ సత్యమైన అద్వితీయ ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చిపెడుతుంది. కర్తృత్వ భోక్తృత్వ వాళ్ళన్నీ అధ్యాస అని స్పష్టంగా తెలియజేస్తుంది. అలా తెలియజేస్తుంది కాబట్టి పరమార్థ సత్యమైన అద్వైతీయ తత్వానుభవానికి తెచ్చిపెడుతుంది. అది అందువల్ల అది ప్రమాణం అనిపిస్తుంది వేదాంతం. ఆ వేదాంతములన్నీ బయలుదేరాయి. యథాచ అయమర్థః సర్వేషాం వేదాంతానాం తథా వయం అస్యాం శారీరమీమాంసాయాం ప్రదర్శిష్యామః. ఏ విధంగా అంటే యథా అంటే ఏ విధంగా అంటే ఈ అర్థాన్నే వేదాంతాలన్నీ అన్నాడు. వేదాంతాలని అంటే టిప్పణి. సర్వ వేదాంతాలకి ఇదే తాత్పర్యం. సర్వ వేదాంతాలకి ఇదే తాత్పర్యం. ఉపనిషత్తులు యందు ఉపాసన మొదలైన వాటి గురించి చెప్పిందే కానీ చెప్పబడిందే కానీ ఆత్మజ్ఞానం గురించి చెప్పబడలేదని కొంతమంది అభిప్రాయం. ఎవరు? సముచ్చయవాదు. వాళ్ళ మతాన్ని తిరస్కరించారు కదా. తిరస్కరించి జ్ఞానమే ఉపనిషత్తు తాత్పర్యమని ఈ వేదాంత సూత్రం నిర్ణయించారు అని దాని భాష్యం మేము ముందే చెబుతున్నామని అర్థం. ఏమని? యథాచ అయమర్థః సర్వేషాం వేదాంతానాం అని. అందుకనమాట ఉపాసనలు వాటి గురించి చెప్పింది కానీ జ్ఞానం గురించి కాదని. యథ ఏ విధంగా అంటే ఈ అర్థాన్నే వేదాంతములన్నీ ప్రతిపాదించబడుతున్నాయి అని మేము ఈ శారీరక మీమాంస యందు ప్రదర్శించగలము అంటే చూపిస్తాము అన్నారు శంకరాచార్య. అందువల్ల అసలు అధ్యాస అనే దానిని చెప్పడం శాస్త్ర సూత్రముల రచనకు పొందుతుందా? అసలు అధ్యాస అనే దాన్ని చెప్పడం శాస్త్ర సూత్రాలకి రచనకి ఇది పొందుతుందా కుదురుతుందా అనేది సంశయం కలిగింది. చివరు సూత్ర భాష్యాలేంటి, ఈ శాస్త్రం యొక్క సూత్రాలేంటి, ఈ అధ్యాస భాష్యం సూత్రాలకి దానికి ఏమైనా సంబంధం ఉందా? సూత్రాలకు ముందు ఈ అధ్యాస భాష్యం ఏంటి, అసలు సంబంధం కుదురుతుందా అని దానికి ముందు సంశయం. బాగుంది కదా, మంచి సంశయం. సంసారము మిథ్యా అనడం శాస్త్రార్థం కాదు. సృష్టిలో ఏ మతం కూడా సంసారం మిథ్యా అందు. భారతదేశంలో ఏ మతం కూడా సంసారం మిథ్యా అందు. పాటలు ఉంటాయి. వాడి ఉద్దేశం అంటే చావు తప్పదు, ఇంకో జన్మ తప్పదు, చచ్చేవారికి ఇది మిథ్యా, ఎలాగే చచ్చిపోతాం కానీ ఇది మిథ్యా అనే దాంట్లోనే. కానీ సంసారం ఆమూలాగ్రంగా మిథ్యా అని ఎవడు ఒప్పుకోడు, ఒక్క వేదాంతి తప్ప. అందుకే ఆదిశంకర్లు జగద్గురులు అయ్యారు, పరమశివుడు అవతారం అయ్యాడు. సంసారం మిథ్యాను శాస్త్రార్థం కాదు.
ఎందుకంటే సత్య సంకల్పుడైన పరమేశ్వరుడి చేత సృష్టించబడింది జగత్తు. జగత్ ఎవరితో సృష్టించబడింది? సత్య సంకల్పుడైన పరమేశ్వరుడి చేత సృష్టించబడింది జగత్తు. అటువంటి జగత్తు సత్యంగానే ఉంటుంది, సత్యంగానే ఉంటుంది. సత్య సంకల్పుడు చేసినవాడు సంకల్పుడు చిన్నోడా? సత్యంగానే ఉంటుంది. అలాగే ఈ అధ్యాస వర్ణన సూత్రార్థము కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. మళ్ళా ఏమన్నాడు? రెండవది జన్మాద్యస్య యతః. ఎవడి యందు, ఏ సత్య సంకల్పుడైన పరమాత్మ యందు అది జన్మాద్యస్య యతః. ఎవరి గురించి చెప్తున్నాయి? శాస్త్రయోనిత్వాత్. ఈ విధంగా జగత్తుకు కారణమైన బ్రహ్మాన్నే శాస్త్రముకు ప్రమాణం అని చెప్పింది. శాస్త్రయోనిత్వాత్, యోనిత్వాత్ కారణం అని చెప్పడం చేత అధ్యాసని గురించి సూత్రకారులు అంటే బాదరాయణులు రచించకపోవడం చేత అధ్యాస గురించి సూత్రకారుడు రచించలేదు. అలా రచించకపోవడం చేత కేవలం బ్రహ్మజ్ఞానము చేతనే పరమ పురుషార్థం జరుగుతుందని చెప్పింది. అదాతో బ్రహ్మ జిజ్ఞాస, అందులో బ్రహ్మజ్ఞానము చేతనే పరమ పురుషార్థము దొరుకుతుందని చెప్పినంత మాత్రాన సంసారము అధ్యస్థము అని చెప్పినట్లు అవుతుంది. ఎలా చెప్తావు? అది సరికాదు. ఎందుకంటే నిజంగా చేతులకు గల సంఖ్యలు రాజుగారి దయతో తీసివేయబడచ్చు. నిజంగా ఎవడైనా చేతికి సంఖ్యలు వేసనుకోండి, రాజుగారి దయ ఉంటే సంఖ్యలు తీసిరా అంటే తీసేస్తాడు. ఇప్పటికీ అదే జరుగుతుంది, తీసేయవచ్చు. బంధాన్ని తీసివేసే ముక్తి బంధం మిథ్యాత్వాన్ని అపేక్షించదు కదా. బంధాన్ని తొలగించే ముక్తి బంధం మిథ్యాత్వాన్ని కోరుకుంటుందా? బంధాన్ని తొలగించరా అంటుంది. ముక్తి కోరుకుంటాం, నా బంధాన్ని తొలగించు అని. ముక్తిని అలా కోరుకుంటాం. అసలు బంధమే మిథ్య అని మేము కోరుకుంటాం. కావున ఈ అధ్యాస వర్ణన శాస్త్ర సంగతము కాదు, మరియు సూత్ర సంగతము కాదు. అంటే శాస్త్ర విషయము కాదు, సూత్ర విషయము కాదు అనేది ఇక్కడ సంశయం. దీనికి సమాధానం ఏంటంటే, మొదటిది శాస్త్ర సంగతం కాదు అన్నాడు కదా. శాస్త్ర రచనతో ముందు ఎలా కుదురుతుందో చూపిస్తాడు. శాస్త్ర సంగతం కాదన్నాడు కదా. దీనికి సమాధానంగానే అస్య అనర్థ హేతో ప్రహరణాయ అని చెప్పాడు. అంటే ఏంటి? అస్య అంటే ఏంటి? అస్య అంటే దానికి ఇప్పుడు వ్యాఖ్యానం జరిగేది చెప్పాలంటే సజ్జస్ చూడు అంత అద్భుతంగా పెట్టారు. ముందు సంశయాన్ని చూపించి చెప్పు. అస్య అనర్థం, అది కదా భాష్యవాక్యం అయింది. అస్య అంటే ఈ అవిద్య అని పేరు గల ఏ అధ్యాస ఉందో ఇది అనర్థహేతు. అనర్థం అంటే ఏంటి? క్రియా కారక ఫల భోగాలు యందు ఉన్న అభినివేశం మొదలైన వాటితో కూడిన సంసారమే. అంటే ఏంటి? సంసార రూప ఏ అనర్థముందో దానిని ప్రహరణాయ అంటే ఆత్యంతికంగా తీసివేయడం అని అర్థం, తొలగించడం. ఇది మళ్ళీ ఏం చెప్పాడు? ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తియే సర్వే వేదాంత ఆరభ్యంతే అని అన్నాడు భాష్యకారులు. అంటే ఆత్మ ఒక్కటే పరమార్థ సత్యం అని నిశ్చయమే ఆత్మైకత్వ విద్య. అంటే ఆత్మకంట జిజ్ఞాసుల యొక్క స్వరూపమే ఆత్మ. అంటే ఏంటి? ఆత్మ అంటే తెలుసుకునేవాడి యొక్క స్వరూపం. జ్ఞాతుమిచ్చా జిజ్ఞాసు, తెలుసుకునేవాడి యొక్క స్వరూపమే ఆత్మ. అంతేగాని హిమాలయాల్లో ఉన్న ఓం పర్వతం కాదు, తెలుసుకునేవాడి యొక్క స్వరూపమే ఆత్మ. అది ఆత్మైకత్వ విద్య. దానికంటా వేరుగా ఉన్నదంతా అనృతము. అంటే ఏంటి? అది ఉన్నట్లు కనబడినా నిజం కాదు, కరిగిపోతుంది. కనబడే జగత్తు సత్యం, ప్రమాణగోచరమైనది సత్యం, అర్థక్రియాకారికై ఉండడం సత్యం అని మొదలైన జనులు సత్య శబ్దానికి చాలా అర్థాలు పెట్టిస్తున్నారు పాపం. అయితే ఉపనిషత్తులు సత్యం అనడానికి ఈ అర్థం పెట్టుకోలేదు. ఏది రూపంలో ఉందని నిశ్చయమవుతుందో యద్రూపేణ నిశ్చితం, అది ఆ రూపం వదలకు ఉంటుంది. తద్రూపం నా వ్యభిచరతి అని సత్యమని మా పేరిక చెప్పారు. ఈ విధంగా ఆత్మ ఒకటే నిజమైన సత్యం, మిగిలినంతా అనృతం. ఈ అనృత కారణము అవిద్య. ఈ అనృతానికి కారణం ఏంటి? అవిద్య. అనృతానికి కారణం
జగత్పిత అయిన ఈశ్వరుడు కాదు, సత్య సంకల్పుడైన ఈశ్వరుడు కాదు. ఈ అనృతానికి కారణం అవిద్యయే. అధ్యాస అవిద్యలు ఒకటే కాబట్టి, అధ్యాస అవిద్య ఇవన్నీ ఒకటే కాబట్టి శాస్త్రం చెప్పే అవిద్యనే ఇక్కడ అధ్యాసని పిలిచిన దాన్ని ఇక్కడ వర్ణించింది. ఎందుకు శాస్త్రం చెప్పింది? కఠోపనిషత్తు దూరమేతే విపరీతే విశూచి అవిద్యయాచ విద్యేతి జ్ఞాత. ఏది అవిద్యని ఏది విద్యని తెలియవస్తున్నాయో ఈ రెండు కూడా దూరంగా విడివిడిగా వేరువేరుగా ఉన్నాయి, రైలు పట్టాల్లాగా కలిసిపోవు అని మొదలైన శృతులు విద్యలు అత్యంత విరుద్ధ స్వభావాలుగా చూపించాడు. దూరంగా కలవంటే అంటే విరుద్ధ స్వభావంగా వేదమే చెప్పింది. శంకరాచార్య కొత్తగా కనిపెట్టాడా? లేదు. ఇలాగా విద్య విభాగ వచనంతో చెప్తున్నాయి కాబట్టి నచేత్ ఇహవేద మహతీ వినష్టి. ఇక్కడ తెలియకపోతే మహానష్టం. ఎక్కడ అంటే ఈ జన్మలో తెలియకపోతే మహానష్టం అని కేనోపనిషత్తు 2:13 చెప్పాడు. ఇంకో దగ్గర ఏం చెప్పాడు? అవిద్యయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమాణా పర్యంతి మూఢా అందేనైవ నీయమానా యదాందా. కఠోపనిషత్తు 1:2-5. అవిద్య మధ్యలో ఉన్నవాళ్ళు అంటే అవిద్యలో మధ్యలో అంటే సాగరం మధ్యలో ఉన్నట్టు, అవిద్యలో కూరుకుపోయినవాడు, అవిద్య మధ్యలో ఉన్నవాడి తాము ధీరులము పండితులము అని ఎంచి వక్రంగా నడుస్తూ అంధులు వెన్నంటును ఉన్న ఇతర అంధుల వలె మూఢులు వాళ్ళు అనర్థాలు పొందుతున్నారు. గుడ్డివాడి చేత దారి చూసే గుడ్డివాడిలా అవిద్యలోనే ఉండే మేము పండితులము అని తమకు తామే అహంకారపడుతూ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నారు అని అర్థం. అతతశ్చ భయం భవతి తత్రైవం భయం విదుషో మన్మానస్య. తైత్రీయ 2:7. స్వరం లేకుండా చెప్తేలాగా సోహం భగవో మంత్రవిదేవాస్మి నాత్మవితు అని చెబుతూ సోహం భగవ శోచామి ఏమని, అందుచేత అతనికి భయం కలిగింది. అతతశ్చ భయం భవతి అంటే అందుచేత అతనికి భయం కలిగింది. అదే అలా తెలియని వాడికి భయం కలుగుతుంది. సోహం భగవో మంత్రవిదేవాస్మి నా ఆత్మవిత్. ఓ భగవంతుడా, ఈ నేను మంత్రాలు తెలిసిన వాడిని అయ్యున్నాను, ఆత్మను తెలిసిన వాడిని కాదు, నా ఆత్మవిత్ ఆత్మను తెలిసిన వాడిని కాదు అని చాందోగ్య 7:1-3. నయోత ఏకైకం ఉపాస్తే నస వేదాకృత్స్నో హేష. బృహదారణ్యం 1:4-7. ఒక్కొక్క దానిని ఆత్మ అని ఉపాసిస్తే అతడు తెలియనివాడు అవుతాడు. ఇతడు అసంపూర్ణుడు, అకృష్ణుడు. కృష్ణుడు అంటే పూర్ణం, అకృష్ణుడు అంటే సంపూర్ణుడు కాదు అని చెప్పింది. ఇలా మొదలైన శృతుల చేత అవిద్య శోక మోహాదులకు కారణమవడం వలన ముముక్షువులు తప్పకుండా దానిని పోగొట్టుకోవాలి అని తెలియబడుతుంది. అలాగే ఇహచేదవేదీ దత సత్యమస్తి కేన 2:15. అవిద్యను సంపూర్ణంగా తొలగించుకోవడానికి చెప్తున్నాడు ఇక్కడ. ఇహచేదవేదీ దత సత్యమస్తి. ఇక్కడ ఎరిగితే, ఇక్కడ తెలుసుకుంటే సత్యము దొరుకుతుంది. సత్యం దొరుకుతుంది. దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. కాఠ 1:2-12. ఆ దేవుణ్ణి తెలుసుకుని హర్షశోకములు వదిలిపెట్టు. ఏతద్యో వేద నిహితం గుహాయాం సో విద్యాగ్రంథిం వ్యకరతీహ సౌమ్య. ముండక 2:1-10. ఓ సౌమ్య అంటే నాయన, హృదయ గుహలో పెట్టబడిన దీనిని ఎవడు గ్రహిస్తాడో, హృదయ గుహలో పెట్టబడిన వీడిని ఎవడు గ్రహిస్తాడో అతడు అవిద్యా గ్రంథిని ఇక్కడే పోగొట్టుకుంటాడు. అంటే ఈ హృదయ గ్రంథంలో ఆత్మని ఎవడైతే తెలుసుకుంటాడో అతడు ఈ అవిద్యా గ్రంథిని ఇప్పుడే ఛేదించుకుంటాడు. ఆనందం బ్రహ్మణో విద్వాన్ అభివేతి కుతశ్చనేతి. తైత్రీయ 2:9. ఆ బ్రహ్మను ఎరిగిన వాడికి ఆనందము దొరుకుతుంది, దేని చేతను భయపడడు. నభివేతి కుతశ్చనేతి. అలాగే తస్మై మృదిత కషాయ అథ తమస్పారం దర్శయతి భగవాన్ సన్నత్ కుమార. 7:26-2. సమస్త హృదయ కల్మషాలు
పోయిన ఆ నారదుడికి అంధకారం అంటే అవిద్య యొక్క ఆవలి ఒడ్డుకి భగవంతుడు అయిన సనత్కుమారుడు చూపించాడు వేదం. ఇలా నా ఏష నేతి నేత్యాత్మ అభయం వై జనక ప్రాప్తోసి. అటువంటి ఈ నేతి నేతి ఆత్మ ఓ జనక నువ్వు పొందావు, ఆ అభయరూప బ్రహ్మనే నువ్వు పొందావు అని యాజ్ఞవల్కుడు జనక మహారాజు చెప్పాడు. నువ్వు పొందావు అభయరూప బ్రహ్మాన్ని నువ్వు పొందావు. విద్య పూర్తయింది. ఇలాగా ఆత్మేక విద్యని ఇలా బోధిస్తున్నాయి. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.